నమస్కారం ప్రేమగల యువతకు. ఈరోజు దేవుడు మనకు చెప్పే ప్రత్యేకమైన సందేశం. ప్రపంచం మన ముందు చాలా ఆకర్షణలు పెడుతుంది. సోషల్ మీడియా, ఆన్లైన్ ప్రలోభాలు, చెడు స్నేహితులు. కానీ దేవుడు మనతో ఇలా అంటున్నాడు: యౌవన స్థితిలో దేవునిని జ్ఞాపకం చేసుకునుము. ప్రసంగి 12వ అధ్యాయము 1వ వచనం. యౌవనం అంటే జీవితాన్ని నిర్మించే సమయం. ఇది పాపానికి కాదు, లక్ష్యానికి, పాడైపోయే ఆనందాలకు కాదు, శాశ్వతమైన ఆశీర్వాదాలకు. బైబిల్లో చూడండి, యోసేపు చిన్న వయస్సులోనే ఎదిగాడు. దావీదు చిన్న వయస్సులోనే అభిషేకింపబడ్డాడు. దానియేలు చిన్న వయస్సులోనే రాజులను సైతం ప్రభావితం చేశాడు. అంటే ఏమిటి? దేవుని పని యువతితోనే మొదలవుతుంది. కాబట్టి స్నేహితుల ప్రలోభాలకు లొంగిపోకుండా దేవుని మార్గాన్ని ఎంచుకోండి. నీ ప్రతిభను దేవుని కోసం ఉపయోగించు. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఆపద్బాంధవంగా ఉంటుంది. నీవు సామాన్యుడు కాదు, దేవుని ప్రణాళికలో హీరోవు. నీ ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి దేవుని వాక్యం మరింత మందికి చేరడానికి సహకరించండి.